10th క్లాస్ మ్యాథమెటిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అలాగే కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ నుంచి మనము డైలీ ఒక క్వశ్చన్ తీసుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు క్వశ్చన్ వచ్చేసి లాగ్ 0.5 బేస్ 4. సో ఇక్కడ ఇలా పాయింట్లలో చూడగానే లేదా రూట్లలో చూడగానే చాలామంది ఫస్ట్ క్వశ్చన్ చూసే భయపడిపోతున్నారు. మీరు అలా ఎప్పుడు భయపడద్దు. మనం వాటిని మనకు నచ్చినట్టుగా లేదా మనకు అవసరమైన ఫామ్లో మార్చుకోవచ్చు. కొద్దిగా ఆలోచిస్తే మీకు అది అర్థమైపోతుంది. సో ఇప్పుడు మనం దీన్ని ఎలా మార్చుకోవాలి? మనం ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో డిస్కస్ చేసుకున్న విధంగా మనం ఇక్కడ ఇచ్చిన దాన్ని ఏ ఫార్ములా లాగా మార్చుకోవచ్చు అనేది ఆలోచించాలి. సో అలా మనం ఆలోచించాలంటే మనకు ఫార్ములాస్ గుర్తుండాలి లేదా ఫార్ములాస్ అన్నింటినీ ఒక పేపర్ పైన రాసుకొని పక్కన పెట్టుకోవాలి. సో రెండిట్లో ఏదో ఒక పని మీరు ముందుగా చేయండి. నేను కూడా వీలైతే స్క్రీన్ పైన ఫార్ములాస్ని డిస్ప్లే చేసే ప్రయత్నం చేస్తాను. మీరు అది చూసి ఇది ఏ ఫార్ములా లాగా ఉందో చెక్ చేసుకోవాలి. అయితే ఇంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పాను, మీరు ఒకవేళ ఆ వీడియోస్ కనుక చూడకపోయి ఉంటే వాటికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదా ఇక్కడ కార్నర్లో ఇస్తాను. మీరు ఆ వీడియోస్ అయితే ఖచ్చితంగా చూడండి. సో ఇక్కడ ఇలాంటి ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేయాలంటే ముఖ్యంగా వీటి యొక్క ఫైండ్ ద వాల్యూ అని చెప్పిస్తాడు. అంటే మనం వీటిని వాల్యూని కనుక్కోవాలి. వాల్యూ అంటే మన నంబర్స్లో వస్తుంది మోస్ట్ ఆఫ్ ద టైం. సో అలా రావాలంటే మనకు లాగ్ అనేది ఎలిమినేట్ అయిపోవాలి. అలా ఎలిమినేట్ అయిపోవాలంటే మనకున్న ఏకైక ఫార్ములా లాగ్ ఏ బేస్ ఏ. లాగ్ ఏ బేస్ ఏ ఈక్వల్స్ మనకు 1 వస్తుంది. సో అలా దీన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. అలా మార్చుకోవాలంటే ఇక్కడ బేస్ ఏదైతే ఉందో దానిలాగా దీన్ని మార్చుకోవాలి లేదా దీనిలాగా దీన్ని మార్చుకోవాలి. సో మనం ముందుగానైతే ఈ పాయింట్ అనేది ఎలిమినేట్ చేసే ప్రయత్నం చేద్దాం. అప్పుడు మనకి ఇంకేమైనా ఐడియా వస్తుందో చూద్దాం. మనం ఒక స్టెప్ చేసిన తర్వాతనే మనకు నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలో అనేది ఐడియా వస్తుంది. సో మనకు అక్కడ ఉన్న వాటిని మనం రకరకాలుగా మార్చుకొని చూస్తూ ఉండాలి. అప్పుడే మనం ఈ కింద ఉన్న దానిలాగా ఈ పైన రాసుకోవచ్చు లేదా అనే ఒక ఐడియా వస్తుంది. ఓకేనా? సో ముందుగా మనం పాయింట్ని అయితే ఎరేజ్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ లాగ్ మనం 0.5 అంటే 0.5ని మనం ఏం రాయొచ్చు? సో ఇక్కడ 0.5ని మనం పాయింట్ రిమూవ్ చేయాలంటే ఏం చేయాలి? ఇక్కడ ఒక పాయింట్ తర్వాత ఒక డిజిట్ ఉంది కాబట్టి మనము కింద 1 పక్కన 0 పెట్టుకుంటాం. అంటే ఆ పాయింట్ రిమూవ్ కావాలంటే మన ఇక్కడ 5/10 వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ బేస్ 4 అనేది అలానే ఉంటుంది. క్లియర్? సో ఇప్పుడు మనం ఏం చేయాలి అనేది ఆలోచించాలి. ఓకే? సో ఇక్కడ మీరు ఇలా రాసుకోవచ్చు లేదా 0.5 అంటే మీకు ఇంకొక రకంగా తెలుసు. ఎలా? 1/2. సో ఇక్కడ మీరు దీన్ని సింప్లిఫై చేసినా కూడా మీకు 1/2నే వస్తుంది. మీరు డైరెక్ట్గా 1/2 రాసుకోవచ్చు లేదా మీరు 5/10 అని రాసుకొని దాన్ని సింప్లిఫై చేయొచ్చు. సో ఎలాగైనా మీ ఇష్టం. సో ఇక్కడ ఫైనల్గా వచ్చేది మాత్రం మనకి ఎంత? 1/2 వస్తుంది. సరే ఇప్పుడు ఇక్కడ 2 వచ్చింది, ఇక్కడ 4 ఉంది. మరి మనం దీన్ని 4లలోకి మార్చుకోవాలి. ఎలా మార్చుకోవాలి? సరే ఇప్పుడు చూద్దాం. ముందుగానైతే దీన్ని ఎక్స్పోనెంట్స్లోకి మార్చుకోవాలి. అంటే మనకి ఇక్కడ లాగరిథమ్స్ అనగానే ఎక్స్పోనెంట్స్ కాబట్టి వాటికి సంబంధించిన ఫార్ములాస్ ఉంటాయి కాబట్టి మనం వాటిని ఎక్స్పోనెంట్స్ రూపంలోకి మార్చుకోవాలి. 1/2 మనం ఎక్స్పోనెంట్ రూపంలోకి ఎలా మారుస్తాం? అంటే ఇక్కడ 2 పవర్ ఏం లేకపోయినా మనకు 1 ఉన్నట్టే. సో ఇక్కడ 1/2 పవర్ ఆఫ్ 1. సో 1/2 పవర్ ఆఫ్ 1. ఇక్కడ మనం దీన్ని 2 పవర్స్లో రాయాలంటే ఏం రాయాలి? 2కి ఎంత పవర్ అవుతుంది దీన్ని? మీకన్నా గుర్తుందా ఆన్సర్ అనేది? మీకన్నా ఫార్ములా గుర్తుందా ఎక్స్పోనెంట్స్లో? మీకు ఎక్స్పోనెంట్స్ సంబంధించిన ఫార్ములాస్ రాకపోతే మాత్రం ఈ టాపిక్ సరిగ్గా అర్థం కాదు. ఎక్స్పోనెంట్స్ పైన నేను చేసిన వీడియోస్ అయితే చూడండి. ఒకవేళ మీకు రాకపోతే వాటికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. బట్ తప్పకుండా మీరు బేసిక్స్ నేర్చుకోండి. అప్పుడు మీకు లాగరిథమ్స్ అనేది తొందరగా ఈజీగా అర్థమవుతాయి. సో ఇది చూడగానే మీకు ఏం గుర్తురావాలంటే 1/a పవర్ ఆఫ్ n అనే ఫార్ములా గుర్తురావాలి. సో అప్పుడు అక్కడ మీకు a పవర్ ఆఫ్ -n అనేది ఫార్ములా. ఓకేనా? సో దీని ప్రకారం దీన్ని మార్చితే ఇక్కడ n ప్లేస్లో మనకు 1 ఉంది. సో ఇక్కడ -n అంటే మీకు -1 వస్తుంది. రైట్? సో ఇలా మనం మార్చుకుందాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం? సేమ్ ఇంతకుముందు చెప్పినట్టుగా మార్చుకుందాం. సో లాగ్ ఇక్కడ 2 పవర్ ఆఫ్ -1 బేస్ 4. ఓకే? సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం ఇక్కడ -1ని ఇటువైపు తీసుకొచ్చుకోవచ్చు. సో -1 రాసుకుంటున్నాను. అండ్ లాగ్ ఇక్కడ 2 ఉంది, ఇక్కడ బేస్ 4 ఉంది, ఇక్కడ 2 అలానే ఉంటుంది. సో 2ని మనం 4లలో రాసుకోవాలి. ఎలా రాసుకోవాలి చెప్పండి? 2కి మనము స్క్వేర్ చేస్తే 4 వస్తుంది. సో 2 ఈక్వల్స్ ఏం రాసుకోవచ్చు? √4 అని రాసుకోవచ్చు కదా. స్క్వేర్ అన్నట్టు వెళ్తే రూట్ అవుతుంది కదా. సో ఇక్కడ నేను 2 ప్లేస్లో ఏం రాస్తాను? √4 అని రాస్తాను. అయితే ఇక్కడ ఈ రూట్ని మనం ఏం రాసుకోవచ్చు అంటే పవర్స్లలో రాసుకున్నప్పుడు పవర్ 1/2 అని కూడా రాసుకోవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు ఈ 1/2 మనకి ఇటు వచ్చేస్తుంది. ఎందుకు? మనకున్న ఫార్ములా ఉంది. రైట్? ఏంటి ఫార్ములా అది? లాగ్ x పవర్ ఆఫ్ n బేస్ a ఈక్వల్స్ టు n లాగ్ x బేస్ a. ఇక్కడ నేను చెప్తున్నప్పుడు ఫార్ములా ఉంది అని అన్నప్పుడు మీరు పాస్ చేసి ఫార్ములా ఏముందో గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేయాలి.
ఒకవేళ మీకు గుర్తు రాకపోతే పక్కన ఉన్న ఫార్ములాస్ లేదా మీరు పేపర్ పైన రాసుకున్న ఫార్ములాస్, టెక్స్ట్ బుక్లో ఉన్న ఫార్ములాస్ ఒకసారి చూసుకోవాలి. ఓకేనా? సో అలా మీరు సొంతంగా అది ఏ ఫార్ములాని రిప్రజెంట్ చేస్తుందని మీరు గుర్తు తెచ్చుకుని సొంతంగా గుర్తించడం అలవాటు అయితే అప్పుడు మీరు ఎగ్జామ్లో కూడా సొంతంగా చేయగలుగుతారు. ఓకేనా? ఇప్పుడు ఇది ఇటు వచ్చేస్తే మనకు -1, నెక్స్ట్ వచ్చేసి పవర్ ఇటు వచ్చేసి 1/2 అండ్ లాగ్ 4/4. ఎందుకు ఇలా రాసుకుంటున్నాం? ఈ లాగ్ అనేది ఎలిమినేట్ అయిపోవాలి, మనకి లాగ్ అనేది ఉండొద్దు. సో లాగ్ A/A ఫార్ములా లాగా ఉంటే అప్పుడు మనము దాని ఈక్వల్స్ 1 అయిపోతుంది. సో ఇక్కడ లాగ్ A/A ఫార్ములా లాగా ఉంది, సో ఈక్వల్స్ 1 అవుతుంది. సో మీకు ఆన్సర్ వచ్చేసి -1 × 1/2 × 1. సో ఇది నేను చేయాల్సిన అవసరం లేదనుకుంటా, మీకు తెలుసు కదా. సో మీరు ఆన్సర్ చేసేయండి, రైట్. సో ఇది సొల్యూషన్ అనేది. ఇలా మీరు వెంటనే ఇక్కడ నుంచి మీకు ఇక్కడికి ఐడియా రాదు. ఈ స్టెప్ వచ్చిన తర్వాత ఈ స్టెప్ ఐడియా వస్తుంది, ఈ స్టెప్ వచ్చిన తర్వాత ఈ స్టెప్ ఐడియా వస్తుంది, ఈ స్టెప్ వచ్చిన తర్వాత ఈ స్టెప్ ఐడియా వస్తుంది. సో అలా మీకు ఫార్ములాస్ అన్ని గుర్తుంటే, ఎక్స్పోనెంట్కి సంబంధించి లాగరిథమ్కి సంబంధించి అన్ని ఫార్ములాస్ గుర్తుంటేనే మీకు ఇలాంటి ఒక ప్రాబ్లమ్ని లేదా ఇలాంటి ఒక కొత్త ప్రాబ్లం ఇచ్చినప్పుడు కూడా మీరు సొంతంగా చేయగలుగుతారు. మీకు ఫార్ములాస్ అన్ని గుర్తు లేకపోతే ఎగ్జామ్ టైంలో మీరు కొత్త క్వశ్చన్ ఇచ్చినప్పుడు చేయలేరు. సో ముందుగా ఫార్ములాస్ కరెక్ట్గా నేర్చుకునే ప్రయత్నం చేయండి. వాటికి సంబంధించిన ఆల్రెడీ ఇప్పటికే చాలా వీడియోస్ చేశాను, ఎక్స్పోనెంట్కి సంబంధించి, లాగరిథమ్కి సంబంధించి 10th క్లాస్ పైన చాలా వీడియోస్ చేశాను. అవన్నీ ఒక ప్లేలిస్ట్లో పెట్టేసి ఆ ప్లేలిస్ట్ లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. స్టిల్ మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే, ఏదైనా ప్రాబ్లం మీరు సొంతంగా చేయలేకపోతే మీరు నా లైవ్ క్లాస్లో జాయిన్ అయ్యి మీ డౌట్స్ని డైరెక్ట్గా క్లారిఫై చేసుకోవచ్చు. డైలీ 8 o'clockకి స్మార్ట్ మ్యాథ్ యాప్లో లైవ్ క్లాసెస్ నిర్వహించడం జరుగుతుంది. వాటికి సంబంధించిన డీటెయిల్స్ అనేది మీరు ఇక్కడ నెక్స్ట్ స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీకు అన్ని డీటెయిల్స్ పంపిస్తాను. మీరు జాయిన్ 10th అని మెసేజ్ చేయండి, లేదా మీ పేరు, క్లాస్ నాకు మెసేజ్ చేయండి. మీకు అన్ని వివరాలు వస్తాయి. ఆ వివరాలు మీరు ఫాలో అవ్వండి, కంటిన్యూ అవ్వండి అండ్ లైవ్ క్లాస్లో జాయిన్ అవ్వండి. మీరు ఎలాంటి సిల్లీ డౌట్ అయినా నన్ను అడగచ్చు. ఓకేనా? తప్పకుండా ఆ లైవ్ క్లాసెస్ని మీరు ఉపయోగించుకోండి. ఇవి ఫ్రీగా నిర్వహిస్తున్నాను, మీరు ఎలాంటి అమౌంట్ కట్టాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మీ శ్రవణ్ జక్కని.